అసలు నేను ఏమనుకున్నా ఏం జరగవు, ముందుగా ఏమనుకోకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ గుడికి వెళ్దాము, ఏదో వ్రతము అవన్నీ చేస్తారు కదా, వెళ్దాం అనుకుంటే అస్సలు కుదరలేదు. ఇంక సరే అని చెప్పి నైట్ వచ్చేసాను గుడికి. నైట్ గుడికి వస్తే చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ ఆంటీలు అందరూ కలిసి లలిత సహస్రనామం చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని డెకరేట్ చేస్తూ ఉన్నారు పల్లకి సేవ కోసం. మీరు ఆ పల్లకి సేవ చూడాలి అనుకుంటే నెక్స్ట్ షార్ట్లో చూడొచ్చు. అండ్ ఈ పల్లకి సేవకి ఇలా ఎందుకు రెడీ చేస్తున్నారంటే వరలక్ష్మి వ్రతం రోజు స్పెషల్గా అమ్మవారికి పసుపు కొమ్ములతో రెడీ చేస్తున్నారు. పసుపు కొమ్ములతో డెకరేషన్ అని చెప్పేసి మాకు ఆటోలో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటని చెప్పి చూస్తే భలే ఉండింది. చూడండి ఎలా ఉంది, మీరు కూడా చూడాలని చెప్పేసి నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. అండ్ పసుపు కొమ్ములే కాదండి, గాజులతో కూడా అలంకరణ చేస్తున్నారు. మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. గుడికి వెళ్ళినప్పుడు అందరూ అడగడమే, ఏం మార్నింగ్ రాలేదు, మార్నింగ్ అయితే వ్రతం కూడా చేశారు కదా, ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇంక ఇంట్లో పని ఉంది, ఇంట్లో చేసుకునేసరికి టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా అలా అందరికీ చెప్తూ ఉన్నాను. కానీ నేను మిస్ అయ్యాను, చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. చూడండి ఎంత బాగుందో. అమ్మ ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.